శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 18 మే నుంచి 24 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో బుధుడు, వృషభంలో రవి గారు, అలాగే గురువు గారు వచ్చేసి మిథున రాశిలో, కర్కాటకంలో నీచ కుజుడు, కన్యలో కేతువు, చంద్రుడు మకర రాశిలో, శని శుక్ర రాహువులు ముగ్గురు కూడా మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి రాహు యొక్క గమనము వక్రం కావడం చేత కుంభరాశిలోకి వచ్చింది, కేతువు యొక్క గమనము సింహరాశిలోకి వచ్చినది, అలాగే చంద్రుని యొక్క స్థితి మేషరాశిలోకి వచ్చినది, బుధుని యొక్క స్థితి వృషభ రాశిలోకి వెళ్ళింది. అంటే 4 గ్రహాల యొక్క రాశి మార్పులు జరిగి ఉన్నాయి. వారాంతానికి వెళ్ళేటప్పటికి చాలా అద్భుతమైనటువంటి మార్పులు జరిగాయి. ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల, వాటి యొక్క దృష్టి విశేషాంశాల వల్ల ఎవరి మీద ఎవరి దృష్టి పడట్ల. ఒక్క శనిగారి దృష్టి మటుకు రవి బుధుల మీద పడుతోంది. వారాంతంలో రవి బుధులు, వార ప్రారంభంలో రవి గారు. ఇక మిగతా రాసుల మీద మాత్రమే గురువు గారి యొక్క పంచమ స్థాన దృష్టి, అలాగే నవమ స్థాన దృష్టి, సప్తమ దృష్టి, కుజుని యొక్క తులారాశి దృష్టి, చంద్రుని యొక్క దృష్టి పడుతూ ఉంది. కుజుని మీద నీచ భంగం జరుగుతోంది. అయితే మనం గోచారంలో ఇలాంటివి పెద్దగా తీసుకోని అవసరం లేదు. కుజుని యొక్క 8వ దృష్టి కుంభరాశి మీద పడుతుంది. అలాగే శని గారి యొక్క సప్తమ దృష్టి కేతువు మీద, తృతీయ దృష్టి రవి గారి మీద, దశమ దృష్టి ధనుసు రాశి మీద. ఎక్కువ శాతం రాశి మీద మాత్రమే దృష్టి పడుతోంది తప్ప రాశిలో ఉన్న గ్రహాలు ఎక్కడా లేవు. రాశుల్లో గ్రహాలు లేకపోవడం వల్ల లేదనమాట. ఇది కొంచెం దృష్టి విశేషాంశాల గురించి మనం తెలియచెప్పుకోవచ్చు. అయితే వారాంతంలో గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాహుకేతువుల మధ్య అపసవ్య దిశలో మాత్రమే మిగతా గ్రహాలన్నీ ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి విశేషాంశము. అలాగే వృషభ రాశిలో రవి బుధుల యొక్క స్థితి పడింది. గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలో ఉంటూ ఉన్న కారణం చేత వచ్చింది. మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇక్కడ మిథున రాశికి బలం ఏర్పడింది. ఇప్పటి వరకు గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు. వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు. చక్కటి బలాలు ఏర్పడుతున్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలు. ఎందుకు ఏర్పడుతున్నాయి? గురువు గారు వృషభ రాశిలో ఉన్నప్పుడు శని గారి యొక్క 3వ దృష్టి పడుతూ ఉంది. కానీ ఈ 18వ తారీఖు కన్నా ముందుగానే గురువు గారి యొక్క రాశి మార్పు జరిగి ఉన్న కారణం చేత గురువు గారి యొక్క స్థితి శని దృష్టి నుంచి తప్పుకుంది కదా, కాబట్టి చాలా చాలా బలోపేతమైంది. ఇక రాశుల్లోకి వెళ్దాము. ఏ రాశికి ఆ రాశి ప్రత్యేకమైన విశేషాంశాలన్నీ తెలియచెప్పుకుందాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తోంది. లాభస్థానంలో కేతువు గారు బాగున్నారు, తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు, పంచమ స్థానంలో శుక్రుడు బాగున్నారు, అలాగే షష్ఠ స్థానంలో బుధుడు బాగున్నారు. మరి ఇన్ని గ్రహాల అనుకూలత ఉంది కదా అంటే అనుకోని విధంగా అదృష్టం ఉంది, అన్నదమ్ముల సహాయ సహకారం ఉంది, ధైర్యంతో చేసే పనులు చాలా బాగున్నాయి. అంటే ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకోవాలి. ఆ రీత్యానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మీ రంగాలలో మీరు ముందరికి వెళ్ళాలి. అప్పుడు మీకు అదృష్ట లక్ష్మి వరిస్తుంది. మరి మీరు ధైర్యం చేయకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక కుటుంబం చాలా బాగుంది. కుటుంబంలో ఐకమత్యం బాగుంది. కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరుగుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. గృహయోగాలు కలుగుతున్నాయి. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం చేత పూర్వం కన్నా ఇప్పుడు కొంచెం సంతానం పట్ల అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించబోతున్నాయి. ఎందువల్ల అంటే రాహు గారి స్థితి అర్ధాష్టమంలోకి వచ్చేస్తోంది వారాంతంలోకి. కాబట్టి ఇక్కడ శని శుక్రుల కలయిక మాత్రమే ఉన్నది పంచమ స్థానంలో. అంటే పరిస్థితులు 50-50% అయిపోయాయి. కాస్త సంతృప్తి, కాస్త అసంతృప్తి. కాబట్టి పూర్వం కన్నా కొంచెం మేలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ధనయోగాలు బాగున్నాయి. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధుడు ఇచ్చేటటువంటి అనుగ్రహం చాలా చాలా బాగుంటుంది. అలాగే చర్మ వ్యాధులు ఏవైనా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది.
మానసికంగా దిగులు ఏర్పడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది, అధైర్యం కనిపిస్తోంది. వీటన్నిటినీ మీరు గట్టెక్కాలి, ఈ సమస్యలన్నిటినీ మీరు ఎదుర్కోవాలి అంటే గురుబలాన్ని బాగా సంపాదించుకోవాల్సి ఉంటుంది. గురువు గారి యొక్క అనుగ్రహం మేరకు మీరు వీటన్నిటినీ తట్టుకోగలుగుతారు. ఏదైనా చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీస్ ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ప్రయాణాలప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రయాణాల విషయంలో వాహనాలని మొత్తం మీద సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే అతి జాగ్రత్తలుగా ఉండాలి. ఇది జాగ్రత్తలు తీసుకునేటటువంటి అంశంగా తెలియజెప్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కూడా ఆదాయం పెరగడానికి బాగా ఉపయోగపడుతోంది. అర్ధాష్టమంలో రాహు గారి సంచారం ఉన్న కారణం చేత దుర్గామాతని బాగా పూజించండి. అలాగే దశమ స్థానంలో కేతువు గారి యొక్క స్థితి ఉంటూ ఉన్న కారణం చేత గణపతికి పూజ చెయ్యండి. ఇవి రెండూ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి విషయంలో శారీరక శ్రమ ఉండబోతోంది. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. ఏదైనా ధనము విషయంలో అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. ఒకసారి బాగా బ్రహ్మాండంగా ధనం వస్తుంది, ఒక్కోసారి ధన నష్టం జరుగుతుంది. అందువల్ల ధనము వస్తోంది కదా అని ఉవ్విళ్ళూరుతూ ఎక్కువగా ధనాన్ని ఇంకా రావడానికి పెట్టుబడులు పెట్టడము, ఏదైనా లాటరీస్ మీద పెట్టడము అలాంటివేవి చేయవద్దు. చాలా జాగ్రత్తగా ధనాన్ని నిల్వ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని మరీ తెలియచెప్తూ ఉన్నాను. ఇక మీ ప్రయత్నాలని మీరు కొనసాగించండి. ఏ కృషి అయినా కూడా మీ ప్రయత్నం మీద ఆధారపడి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి, మరింత అభివృద్ధి పదంలోకి వెళ్తారు. శుభం. కేతు గ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.